నమస్తే. నమస్తే. 18 నెలలైంది. 18 నెలల కూటమి పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుందని అంటాను. ఎందుకంటే ఇప్పుడు పెట్టిన ప్రతి పథకం కూడా ముఖ్యంగా ఇప్పుడు స్త్రీ శక్తి పథకం చాలా బాగా సక్సెస్ అయింది. అయితే అది ఉట్టి రుమారే తప్ప తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అలా ప్రచారమే తప్ప సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం భర్తను అడిగి తీసుకొని మనం వెళ్ళాలి అనేది వాళ్ళు ఇవ్వాలనేది వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉదయం పూట పిల్లలు స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోతారు, చక్కగా సాయంత్రం లోపు ఒక మంచి పుణ్యక్షేత్రం దర్శించిన ఫీలింగ్ ఉంటుంది. కొంచెం ముఖ్యంగా దేవుడికి సంబంధించిన విషయాలు అయితే మటుకి చాలా బాగా హిందూ తత్వాన్ని ఈ విధంగా బాగా ప్రచారంలోకి తెస్తున్నారు కూడా. చాలా దుర్గ గుడికి కానివ్వండి, అక్కడ నేనే దగ్గర వాడపల్లి దాకా వెళ్ళాను. అంటే మనిషికి రానిపోను 1000 రూపాయలు ఛార్జీ. అంటే ఆ దైవతత్వం బాగుంది. ప్రతి పథకం కూడా చాలా బాగా సక్సెస్ అవుతుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటమ్మా తేడా అంటే? గత ప్రభుత్వం అంతా దుర్మార్గం, రౌడీ ప్రభుత్వమే కదా. అంటే వాళ్ళు అన్ని తప్పుడు ప్రచారాలు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో తీసుకోండి, మనం బూతులు ఎక్కడో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పే పిల్లలు కూడా మన టీవీలో ఉండి నేర్చుకోవచ్చు. నేను ఆ ప్రభుత్వంగా అన్ని అబద్ధాలు కానివ్వండి, మెయిన్ హిందూ తత్వాన్ని కించపరిచే విధంగా అతను తిరుపతిని సపరేట్గా ఇంట్లో ఏర్పాటు చేసుకోవటం కానివ్వండి, అది మెయిన్ మన హిందూ తత్వాన్ని దెబ్బతీసే విధంగానే ఉంది. కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. అదొకటే కదా, ఒక ప్రభుత్వం వస్తే నెక్స్ట్ ఏం చేస్తారనే ఒక భయంతో మనం మేల్కోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రతి పథకం కూడా చాలా చక్కగా గౌరవంగా మంచి పథకాలు బాగున్నాయి. ఇంకా ఇంకోటి ఏంటంటే దుర్మార్గతత్వం, రౌడీయిజం అలాంటివి లేవు. నేను ఇంకా మళ్ళీ కూడా నేను ఇదే రావాలని కోరుకుంటాను. ముఖ్యమంత్రి గారి గురించి, చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మీరు ఇంకా కొన్ని 15 ఏళ్ళు 20 ఏళ్ళ పాటు కూడా మీరు నిండు నీరుళ్ళ ఆరోగ్యంతో ఉండి మా అలాంటి స్త్రీలకి మీరు ఇలాంటి గౌరవించే పథకాలు ఎన్నో తేవాలి. ఇలాంటి ప్రచారాలను మీరేం పట్టించుకోవద్దు సార్. చాలా ఇప్పుడు మంచి వస్తుంటే చెడు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మేము ఇలా వెళ్ళటం వల్ల దానికి ముఖ్యంగా మీరు ఒక ఇంటి పెద్దగా బాధ్యత తీసుకొని మాకు ఇలాంటి అవకాశాన్ని మీరు కల్పించారు. మా స్త్రీలందరి తరపున, అలాగే ఆంధ్ర ప్రభుత్వం తరపున మీకు హృదయపూర్వకంగా మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. 18 నెలలైంది. ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? నెంబర్ 1 అండి. చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ గారు నెంబర్ 1గా పరిపాలిస్తారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పనులు చాలా చేపట్టారు. చాలా అభివృద్ధి పనులు చాలా శౌతికంగా జరుగుతున్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం ఎల్లకాలం ఇలాగే సాగాలి. మా చంద్రబాబు గారు మళ్ళీ సీఎంగా మేము చూడాలి. మళ్ళీ సీఎంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే ఉండాలి. ఎందుకంటే అభివృద్ధి పనులు అలా చాకిరీకరణ చేస్తుండవు. మాలాంటి పేదవాళ్ళకి ఏది పరిష్కరిస్తాను సార్. ఏది మా ఎమ్మెల్యే గారు యనపతినేని శ్రీను గారు పులిసార్ మా గురిజాల నియోజకవర్గంలో యనపతినేనికి అడ్డే లేదు సార్. ఎందుకంటే పేదల మనిషి ఏ కులానికైనా సరే అభివృద్ధి పనే కానీ ఏ కులంలో అన్యాయం చేయాలా సార్. కానీ ప్రభుత్వం ఏం చేయట్లేదు సార్. నేనే ముఖ్యమంత్రి అంటున్నారు జగన్ గారు. అది కాని పని సార్. ఎందుకు ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే అభివృద్ధి సార్. ఇక్కడ జనాలకి కావాల్సింది అభివృద్ధి కదా సార్. అభివృద్ధి లోకేష్ బాబు దగ్గర ఉంది. వీళ్ళ ముగ్గురు కాడ అభివృద్ధి పని. నిమిషం కూడా నిద్రపోకుండా ప్రజల శ్రేయస్సు కోసం చాలా తిప్పుడు పెడతాను చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు. చిన్న సమస్య సార్ నాది. పాలన బాగుంది. అది ఏదైనా సరే ఓకే. దాని గురించి సంతోషమే. మరి దేనికైనా సరే సంతోషమే. ఇప్పుడు మా నాన్నగారు ఉన్న హయామీలో ఎన్టీ రామారావు గారు చాలా చేశారు. అదే ప్రభుత్వంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లాగే ఒకేలాగా చేస్తున్నారు. ఏమన్నా అందాయమ్మా పథకాలు ఈ ప్రభుత్వం వచ్చాక అండి? మీకేమన్నా ప్రభుత్వం నుంచి ఉన్న పథకాలు అందాయా? పథకాలు అందినా అందకపోయినా సరే అందుబాటులో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. గట్టిగానే చేస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా మీ ఉద్దేశంలో? తేడా ఏంటంటే మనుషులు ఆనందంగా ఉన్నారు. దేనికైనా సరే స్పాట్లో పని చేసేలాగా ఉన్నారు. మరి ఎక్కడ ఈ ప్రభుత్వం ఏం చేయట్లా? ప్రజలను పట్టించుకోవట్లా, గాలి కొదిలేసింది ప్రభుత్వం ప్రజలు అంటున్నారు జగన్ గారు. గాలి కొదిలేయటం అనేది అది జరగని విషయం. ఏదైనా సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళకి కానీ రైతులకు కానీ ఏదైనా సరే గట్టిగా పనిచేసి పెడుతున్నారు. కాబట్టి అందుబాటులో కూడా ఉంటున్నారు. కాబట్టి అదే ప్రభుత్వంలో మళ్ళీ రావాలని చెప్పేసి తెలుగుదేశం టీడీపీగా మేము కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారి గురించి, చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? నెంబర్ 1 పర్వాలేదు, బాగానే ఉంది. ఏమన్నా పథకాలు అందుతున్నాయా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి? అందుతున్నాయి. ఏమేమి వచ్చినాయి బాబాయ్? మనకు రైతు భరోసా పడింది,
2 సార్లు వేశారు. 2 సార్లు వేసినాడు అంతే, ఇంకేం మళ్ళీ. పెన్షన్లు పెంచారు, పెన్షన్ వస్తుందా? రాలేదు, పెన్షన్ ఎవరికి రావట్లా. ఎవరికి రాలే. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. సిలిండర్లు అయితే ఇచ్చినాడు. ఓకే. చదువుకునే పిల్లలు అంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వేశారు. వేసినారు, మనకైతే పిల్లలు లేరు. అదేలే, మరి ఇవన్నీ చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. వాస్తవంగా జరుగుతుందో ఊరినే మాటలు చెబుతున్నారు ఈ ప్రభుత్వం? జరుగుతుంది. ఓకే. మరి ఏంటి జగన్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? ఏం తేడా, ఆ ప్రభుత్వంలో డబ్బులు వేసినాడు, ఈ ప్రభుత్వంలో డబ్బులు వేసినాడు. ఎవరు ప్రజలకు మంచి చేస్తున్నారండి, గతం ప్రస్తుతం? ఏమో అవన్నీ మనకు తెలియదు. మీ అభిప్రాయం ప్రస్తుతం బాగుందా, ప్రస్తుతం బాగుందా? పర్వాలేదు, బాగానే ఉంది. రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోడ్లు అయితే ఘోరంగా ఉండే, బాగానే ఉన్నాయి రోడ్లు. అప్పుడు ఘోరంగా ఉండే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక బాగున్నాయి రోడ్లు. వేస్తున్నారు, ప్రతి ఒక్క రోడ్డు వేస్తున్నారు. మా యాడికి రోడ్డు అయితే వేయలే, మాకు అట్లా గుంతలు ఉన్నాయి. అనంతపురం. ఏంటి పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ అయితే మనకు తెలియదు. మొత్తంగా ఎలా ఉంది ఈ ప్రభుత్వం? పర్వాలేదు, బాగానే ఉందిలే. చివరిగా జగన్ మరలా గెలుస్తారా? ఏమో అవన్నీ ఇంకా దేవుని దయ్యా. మీ అభిప్రాయంలో జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారా అంటే? అవన్నీ దేవుని దయ్యా, మనం చెప్పలేం. మనం ఎవరిని ఏం చెప్పలేము కదా, వాళ్ళ నసీబు ఎట్లుంటే అట్లా జరగచ్చు. ముఖ్యమంత్రి గురించి చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు పర్వాలేదు, బాగానే ఉంది. అది ఇప్పుడైతే ప్రభుత్వాన కలిసి ఉంటేనే మంచిది అనుకున్నా. పవన్ కళ్యాణ్ కూడా బాగా చూసుకోవాలి చంద్రబాబు నాయుడు. మా పవన్ కళ్యాణ్ కూడా ఒక సొంత కొడుకులా చూసుకోవాలి. ఓకే. నా ప్రేమ ఆయన కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ దూరం పెట్టద్దని కోరుకుంటున్నా. ఓకే. వేరే పార్టీ నాయకులు కూడా ఒక మాట అంటే మీలోనే టీడీపీ ప్రభుత్వంలోనే పవన్ కళ్యాణ్ని ఏదైనా డైలాగ్ వదులుతున్నారు, అది వదలొద్దని చెప్తున్నాం. ఇబ్బంది అవుతుంది. పవన్ కళ్యాణ్ కలిసే ఉంటాడు అంటే దొంగ రాజకీయం మీద చేయడు పవన్ కళ్యాణ్. ఓకే. చాలా మంచి వ్యక్తి. మీ పార్టీలోనే ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఒక మాట ఇస్తున్నారు, అలా అనొద్దని చెప్తున్నాం. అయితే ఈ 18 నెలల గవర్నమెంట్ వచ్చి ప్రజలకు ఏమన్నా మంచి చేశారా ఈ ప్రభుత్వం వచ్చాక? చేశారన్న కొన్ని సీసీ రోడ్లు వేశారు, కొన్ని ఏరియాలో బాగున్నాయి. ఓకే. కొన్ని పథకాలు కూడా, అదే అమ్మఒడి కూడా బాగా పడింది. మా ఆటో డ్రైవర్లు కూడా డబ్బులు ఇచ్చారు. మీకు అందరూ 15,000 మాకు వచ్చినాయి, డబ్బులు వచ్చాయి. తీసుకున్నాం, దానికి వచ్చిన డబ్బులు. ఇప్పుడు మీరు ఆటో ఫీల్డే కదా, వరదల్లో నా ఆటో మునిగిపోయిందన్న. సింగనగర్ మునిగినప్పుడు నా ఆటో మునిగింది, నాకు డబ్బులు ఇచ్చారన్న. బండి బాగా చేయించుకున్నా, వైరింగ్ అది కాలింది కొద్దిగా, బండి బాగా చేయించుకున్నా. మంచి జరిగింది. అంతే, మంచి జరిగింది. ఇప్పుడు మీరు ఆటో ఫీల్డ్, మేము ఎలా జనాలు తిరుగుతాం, మీరు జనాలను ఉంటారు, ఏమనుకుంటున్నారు? వింటా ఉంటారు గవర్నమెంట్ గురించి, జనాల మాటలు ఎక్కిన వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ ఉద్దేశంలో గత ప్రభుత్వానికి ఇప్పుడు సంబంధం చూసుకుంటే? ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉంది, డెవలప్మెంట్ స్లోగా అవుతుంది, కొద్దిగా వ్యాపారాలు లేవు, పడిపోయింది కొద్దిగా. ఇప్పుడు అందుకుంటున్నాయి, చాలా వెనక్కి వెళ్ళిపోయింది మన ఆంధ్రప్రదేశ్ అని అంటున్నారన్న. సో జగన్ గారు మరలా గెలిచే అవకాశం ఉందా? అది అంత చెప్పడం కాదు, మీ ఉద్దేశంలో లేదంటున్నారు. లేదు, ప్రజలు కూడా లేదంటున్నారు. ఓకే. చివరికి ఒక్క మాట ముఖ్యమంత్రి గారి గురించి, చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? మంచోడు. ఓకే. పవన్ కళ్యాణ్ బాగా చూసుకోవాలి. థ్యాంక్ యూ. నాకైతే సూపర్గా అనిపిస్తుంది అన్న. మేము టీవీలో కూడా చూస్తున్నాము, చాలా వరకు పనులు చాలా వరకు అమ్మ స్పీడ్గా జరుగుతుంది. ఇంకా నేను కూడా వాస్తవానికి ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నాను, అర్జీకి వచ్చి అర్జీ పెట్టాను. మీకు తొందరగానే పని అవుతుందని మంచిగా చెప్పారు నాకు. అయితే పనులు అయితే సూపర్గా అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి పని కానీ, లోకేష్ బాబు గారి పని కానీ సూపర్గా జరుగుతుందన్న. పెన్షన్ పెంచారు, పెన్షన్ 6,000 దాకా వస్తుంది. సో మాకు చాలా హ్యాపీగా ఉంది 6,000 రావడం. కేవలం పెన్షన్ మీద బతికే వాళ్ళే చాలా మంది ఉన్నారు. అవునన్నా, నేనైతే పెన్షన్ తీసుకొని నేను పెయింట్ పనులకి వెళ్తూ ఉంటాను. అప్పుడప్పుడు మా కుర్రోళ్ళు తీసుకెళ్తూ ఉంటారు పెయింట్ పనులకి. అది కాక నాకు ఈ పెన్షన్ వల్ల నాకు కొంచెం ఇంటెద్దికి సేవ్ అవుతుంది. ఇంటెద్ది కొంచెం బాగా పెరగడం వల్ల నాకు ఇంటెద్ది బాగా సేవ్ అవుతుంది అన్న. దేశంలో ఎక్కువ పెన్షన్ ఇస్తుంది మన రాష్ట్రమే. అవునన్నా, నాకు బాగా అర్థమైంది. మంచి చేశారు చంద్రబాబు గారు, సూపర్గా చేశారన్న. ఏం చెప్తారా ముఖ్యమంత్రి గురించి, చంద్రబాబు గారి గురించి? సార్ మీరు చాలా మంచి పని చేశారు. మాకు పెన్షన్లు పెంచడం కానీ ఏదైనా సరే మాకు కొంచెం హెల్ప్ చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు మీ వల్ల. మొన్న మీటింగ్లో కూడా చాలా బాగా చెప్పారు, దానివల్ల మాకు ఇంకొంచెం భరోసా ఎక్కువగా వచ్చింది. మా లాంటి వాళ్ళు ఇంకొంచెం బాగా హ్యాపీగా ఉండటానికి చాలా బాగా చెప్పారు మీరు. కాబట్టి ఇంకొంచెం పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. నాకేం తెలుస్తుందండి, మీకేమైనా పథకాలు వస్తున్నాయా లేదా? పథకాలు అంటే వచ్చి వస్తాను, పథకాలు ఏం ఆగట్లే. మరి మీరు మాటికి రాయించుకోలేదు, నాకు 60 వచ్చినా కానీ రాయించుకో, అంతేగానే మరి ఇంకేం లేదు. రాయించుకోండి, వదులుతారంట కొంత త్వరలో. వదిలితే రాపిద్దాము. ఇప్పుడు 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఏమన్నా మంచి జరిగిందా? ఏం మంచి జరిగిందో చెడు జరిగింది నాకేం తెలియదు. నా చదువునే స్వామినేది. అంటే మీ ఇంట్లోకి ఏమన్నా పథకాలు అందుతున్నాయా? మా ఇంట్లోకి అంతే
అప్పుడు అంతకుముందు మా ఆడవాళ్ళకి వాళ్ళకి పడినప్పుడు పడ్డాయి. మరి ఇప్పుడు మటుకే పడలేదు, మాకు రాయించుకుంది లేదు. అంటే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు ప్రతి ఇచ్చారు, మాకు వచ్చాయి. ఎంతమంది పిల్లలు అంతమందికి తల్లికి వందనం పిల్లలకి ఇచ్చారు. మా 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలకి వచ్చాయి. లేడీస్కి ఫ్రీ బస్సు పెట్టారు. ఎన్ని ప్రభుత్వం చెప్తుంది, చేస్తుందా మాటలు చెబుతున్నారా? చేస్తున్నారు. ఓకే, ఏంటి జగన్ ఉన్నప్పటికి ఇప్పటికి ఏంటి ప్రభుత్వానికి తేడా అంటే మీ అభిప్రాయంలో? మనకు తెలియదండి. జగన్ ఆయన ఒకటి, నేను ఒకటి. ఎవరు ప్రజలకు మంచి చేశారు మీ ఉద్దేశంలో? చేసినా మనకేం తెలియదు. తినిపోడు ఆడితే వాళ్ళు ఇచ్చినప్పుడు తింటారు, ఈడు ఇచ్చినప్పుడు తింటారు. తిన్నోళ్ళకి లేదు. అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 3 పార్టీలు కూటమిగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్న బాగానే ఉంది సార్. కాకపోతే ఏంటంటే ఆడపిల్లలకి ఇది పెట్టారు పథకం, ఆ పథకం అయితే ఇంకా అమల్లోకి రాల. అదొకటి స్టోర్లోనేమో రేపు 15వ తారీఖు నాడు గోధుమ పిండి అవన్నీ ఇస్తానన్నారు. సంక్రాంతి కానుక, చంద్రాన కానుక, అదైతే మాత్రం ఫోన్లో పెట్టారు. స్టోర్లో అడుగుతుంటే ఏమీ చెప్పట్లా. మాకైతే రేషన్ కార్డు ఉంది, నాకు ఇక్కడ చిట్టినార్ దగ్గర ఉంటాం. మరి ఆడపిల్లలకి ఏమో 15,000 వేస్తాను, 1,500 వేస్తానన్నాడు. మరి ఆ పథకాలు అవి మీరు నెరవేర్చి చేయించాలి, మాకు మంచిది. ఎందుకంటే ఈయన వచ్చిన కాడి నుంచి ఆడపిల్లలు కొద్దిగా కంట్రోల్లో జాగ్రత్తగా ఉంటున్నారు, పోలీసు వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మరి గత ప్రభుత్వంలో మంచి జరిగిందా ప్రజలకు? ఈ ప్రభుత్వంలో జరుగుతుందా? ఈ ప్రభుత్వంలోనే జరుగుతుంది. ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది. చేయట్లేదంటే ఇప్పుడు కొంత మరి అన్న క్యాంటీన్ పెట్టారండి, తర్వాత ఏమో జనాలకేమో రోడ్లు గీడ్లు వేపించి బాగా చేస్తున్నారు. కాకపోతే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఆడపిల్లలకి ఇచ్చిన హామీ అదొకటి నెరవేర్చితే చాలు. జగన్ గారు మరలా గెలుస్తారా? ఏమో కొంతమంది అన్నారు గెలుస్తారు, అది ఇది అని అంటున్నారు. నా ఉద్దేశంలో ఏంటంటే మా ఏరియా కాసి కొంతమంది జగన్ గెలుస్తాడు అంటున్నారు. మొత్తంగా ఎలా ఉంది ఈ ప్రభుత్వం? అంటే ఈ ప్రభుత్వం పాత్ర బాగానే ఉంది. ముఖ్యమంత్రి గారి గురించి చంద్రబాబు నాయుడు గారు బాగానే ఉండదు సార్. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? బాగుంది. అంటే 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఏమనిపిస్తుంది 18 నెలల పరిపాలన? బాగా సూపర్గా ఉంది. సూపర్గా ఉంది. మీకు అంత సూపర్గా ఏం నచ్చిందన్న ఈ ప్రభుత్వం వచ్చాక? పథకాలన్నీ బాగా డెవలప్ అవుతుంది. మీ కుటుంబానికి ఏమన్నా అందాయా? అందాయి. ఏమందే పథకాలు? తల్లికి వందనం. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చామని చెప్తున్నారు ముఖ్యమంత్రి. అవును, ఇచ్చారు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాడు. అందాయా? అందాయి. పెన్షన్లు పెంచారు. ఎవరికైనా పెన్షన్ వస్తుందా మీ ఇంట్లో? మా ఇంట్లో ఎవరికి రావట్లా. ఓకే, ఆడవాళ్ళకి ఉచితంగా బస్సు పెట్టారు, యూజ్ అవుతుంది. ఆటో వాళ్ళకి డబ్బులు వేశారు. ఇవన్నీ ప్రభుత్వం చెప్తుంది. రైతులు 2 విడతలు వేశారు. అవును, వాస్తవంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఊరినే మాటలు చెప్తుందా? జరుగుతున్నాయి. ఎక్కడ ఏం జరగట్లేదు అంటున్నారు కదా జగన్ గారు. ఎందుకు జరగట్లేదు? జరుగుతుంది. ఏదో అరకొరకు ఇస్తున్నారు తప్ప చెప్పినట్టు చేయట్లేదు అంటున్నారు ఆయన. లేదు, జరుగుతుంది. మరేంటి జగన్ గారు ఉన్నప్పుడు బాగుందా, కూటమి ప్రభుత్వం వచ్చా బాగుందా? ఈ కూటమి ప్రభుత్వం బాగుంది. కూటమి ప్రభుత్వం. మరి ఎందుకు జగన్ గారు ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నారు? కష్టం. ఎందుకు జగన్ గారు గెలవడం ఎందుకు కష్టం అని? పథకాలు బాగున్నాయి, గవర్నమెంట్ బాగుంది, పరిపాలన బాగుంది కాబట్టి. చివరికి ఒక్క మాట ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి. చంద్రబాబు నాయుడు సూపర్గా చేస్తుంది. ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? బాగుంది. అంటే ఏమైనా పథకాలు అందుతున్నాయా సార్ మీ కుటుంబానికి? పథకాలు అందగానే కానీ బాగుంది. అంటే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు కుటుంబానికి, ఏమైనా అందాయా? అంటే మాకేం అందలేదులే ప్రస్తుతం, అయినా కానీ బాగుంది. ఓకే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి సార్ తేడా మీ అభిప్రాయంలో? అంటే వేరే ఉద్దేశం కాదు కానీ కొంచెం మెరుగైంది. ఎందుకంటే రాజధాని డెవలప్మెంట్ విషయం కానీ మొదలుపెట్టారు కదా, ఏదైనా కొంచెం పర్వాలేదు, సంథింగ్ బెటర్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కదా, సీనియర్ పెద్దవారి పరిపాలన మనకు కావాలి, అనుభవజ్ఞాలు కాబట్టి అంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది ఈ ప్రభుత్వంలో? రోడ్లు కానీ అంటే ఒకసారికి ఏది జరగదు కానీ ఇప్పటివరకు పర్వాలా. ఆయన మన మటుకి చేస్తున్నాడు. ఎందుకంటే అన్నీ కూడా ఆయన పరిధిలో ఉండదు కదా, ఎవరైనా ఇస్తేనే చేయాలి. ఏదైనా సరే సంథింగ్ బెటర్. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరైనా మేలు చేయలేని వస్తారు. ఏదంటారు చూసే సామెత, కుర్చీ దోషం అంటే మనం ఏం చేయలేము. అంతే, ఆయన కూడా అంతే. చివరిగా అభిప్రాయం అంటే చాలా బాగుంది. అయితే కొంచెం బ్యాడ్ అని నేను చెప్పం కానీ సంథింగ్ బెటర్, ఒక విధంగా అందరికీ మేలుగానే ఉంది.